హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. పుష్ప 2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడంపై చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఆ సినిమా హీరో అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అర్జున్ థియేటర్కు రావడం వల్ల తొక్కిసలాట జరిగింది. తన భార్య రేవతి మరణించింది, కుమారుడు కుమార్తె గాయపడ్డారని పేర్కొంటూ భాస్కర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ ఇప్పటికే థియేటర్ యాజమాన్యం భాగస్వామ్యులు పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ కూడా బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్లకు నటులు వెళ్తూ ఉంటారని, ఇది సహజంగా జరిగేదనని తెలిపారు. ఇది వరకు కూడా పలుమార్లు సినిమా ప్రదర్శన సమయంలో తాను వెళ్ళినట్టు గుర్తు చేశారు. ఎప్పుడు ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదని తెలిపారు. సంధ్య థియేటర్కు వెళ్లే ముందు తాను థియేటర్ నిర్వాహకులకు, స్థానిక ఏసీపీకి తదితర పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. భద్రత కోసం ముందస్తు సమాచారం ఇచ్చామన్నారు. ఇందులో తన నిర్లక్ష్యం ఏమీ లేదని తెలిపారు. తాను థియేటర్కు వెళ్లిన కారణంగానే తొక్కిసలాట జరిగిందని మృతురాలి భర్త ఫిర్యాదులో పేర్కొనడం సరికాదని అన్నారు. ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేసిన అభియోగాలేవి తనకు వర్తించవని తెలిపారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, విచారణ ప్రక్రియను నిలిపివేయాలని, ఈలోగా తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పిటిషన్పై గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.